ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు బయటకు పొక్కటంపై ప్రభుత్వ పెద్దలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆ కోవర్టులెవరో, లీకులు ఇచ్చేదెవరో తేల్చమని ఇంటెలిజెన్స్ చీఫ్కు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని విశ్వసనీయ సమాచారం. ఇద్దరు సీనియర్ మంత్రులు ఒక ఐఏఎస్ను అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబర్ నిఘా వర్గాలు అత్యంత రహస్యంగా అనుమానితుల సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్ కలవరం చెందుతోంది. హిల్టు పాలసీపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిస్థితి ఇబ్బందిగా మారడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మతలు మొదలైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అత్యంత గోప్యంగా ఉంచిన హిల్టు పాలసీ డ్రాఫ్ట్ కాపీ జీవో నెంబర్ 27 కాపీ బయటకు లీక్ కావడంపై కలవరం చెందుతున్నట్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగినట్లు చర్చ జరుగుతోంది. ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా పత్రికా కథనాలు వస్తున్నాయని, మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు, సీఎంఓలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు వెంటనే ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు, ఒక వర్గ మీడియాకు హౌజ్లకు వెళ్తున్నాయని ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ కు మౌఖిక ఫిర్యాదు చేసినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ కోవర్టులు ఎవరో తేల్చాలని సీఎం ఆదేశించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఇవే అంశాలను మంత్రుల వద్ద ప్రస్తావించినట్టు తెలిసిందే. లీకులు ప్రభుత్వ మనుగడకు మంచిది కాదని హెచ్చరించినట్టు సమాచారం. పరిపాలనాపరమైన అంతరంగిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు అత్యంత వేగంగా బయటకు పోతున్నాయని ఇంటెలిజెన్స్ చీఫ్ కు చెప్పినట్టు సమాచారం. కేవలం సీఎంఓలో అతి కొద్ది మంది కీలక అధికారులకు మాత్రమే అందుబాటులో ఉన్న డ్రాఫ్ట్ ప్రతులు బయటకు ఎలా వెళ్లాయని, మంత్రివర్గ చర్చలు క్షణాల మీద మీడియాకు ఎట్లా వెళ్తున్నాయనే అంశాలపై దృష్టి పెట్టి విచారణ చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసిందే. మంత్రివర్గంలో సీఎంఓలో కోవర్టులు ఉన్నారని, వాళ్లను వెతికి పట్టుకోవాలని సూచించినట్టు సమాచారం. విద్యుత్ సంస్కరణలపై జరిగిన చర్చ అచ్చం అలాగే మీడియాలో ప్రసారం కావడంపై సీఎం సీరియస్ అయినట్టు తెలిసిందే. హిల్టు పాలసీలో మంత్రివర్గ ఉపసంఘం ఆదేశాలను తాను అమలు చేశానని, కానీ ఉద్దేశపూర్వకంగానే ఏకంగా 5 లక్షల కోట్ల కుంభకోణం అంటూ లీకులు వెళ్లాయని సీఎం చెప్పుకున్నట్లు తెలిసిందే. కేటీఆర్, హరీష్ రావు పదే పదే ఆరోపణలు చేసిన మంత్రివర్గ సభ్యుల నుంచి ఎదురుదాడి లేదని సీఎం ఆవేదన చెందుతున్నట్లు సమాచారం. ఇద్దరు మంత్రులు సీఎంఓలోని ఒక సీనియర్ బ్యూరోక్రాట్ ను అనుమానిస్తూ వారి పేర్లను కూడా సీఎం సూచనాప్రాయంగా ఇంటెలిజెన్స్ చీఫ్ కు వెల్లడించినట్లు సమాచారం. ఆ ఇద్దరు మంత్రులు దక్షిణ తెలంగాణకు చెందిన వారేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకరు తన పీఠానికి ఎసరు పెట్టి లాక్కోవడం కోసం గతంలో ఢిల్లీ స్థాయి పైరవీలు చేసిన వ్యక్తి కాగా, మరొకరు మంత్రివర్గ కూర్పు జరిగితే పదవిని కోల్పోతారనే ప్రచారంలో ఉన్న నేత అని చెప్పుకుంటున్నారు. వీరే వైరి పక్షాలకు సమాచారం ఇస్తున్నారనే అనుమానంతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసి సీఎంఓలో కీలకంగా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఒకరు బీఆర్ఎస్ నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, డ్రాఫ్ట్ ఈ ముగ్గురు నుంచే బయటకు వెళ్లే అవకాశం ఉందని సీఎం అనుమానిస్తున్నట్టు సమాచారం. సీఎంఓ, సెక్రటేరియట్ కార్యాలయాల్లో పనిచేస్తున్న దిగువ శ్రేణి సిబ్బంది, తమ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బంది కూడా కోవర్ట్ ఆపరేషన్ చేసి ప్రభుత్వం కదలికలను ప్రతిపక్షాలకు చేరవేస్తున్నట్లు చర్చకు వచ్చిందని సమాచారం. పేషీల్లో ఎవరెవరు కలుస్తున్నారు, ఏం మాట్లాడారు అనే అంశాలు బయటకు వెళ్లడంపై ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసిందే. మొత్తం వ్యవహారం మీద సమగ్ర విచారణ జరిపి కోవర్టులను గుర్తించి లీకేజీలను కట్టడి చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ అధికారులు అనుమానిత వ్యక్తులకు సంబంధించిన సాఫ్ట్ డేటాను సేకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుమానితులు కూడా కీలకమైన స్థాయిలో ఉన్నవాళ్లు కావడంతో ఎటువంటి అనుమానం రాకుండా అత్యంత గోప్యంగా సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసిందే. ఇందుకోసం సైబర్ క్రైమ్ విభాగానికి చెందిన సాఫ్ట్వేర్ నిపుణులను రంగంలోకి దింపినట్టు సమాచారం. కొందరి ఈమెయిల్స్, వాట్సాప్ చాట్ మీద దృష్టి పెట్టే కూపీ లాగుతున్నట్టు తెలిసిందే. కొందరు మీడియా ప్రతినిధులకు సైతం ఫోన్లు చేసి వివరాలు అడిగినట్లు సమాచారం.